ప్రతి ఉద్యోగికి, అది ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, ఒక ప్రైవేట్ ఉద్యోగి కావచ్చు, సో ప్రతి ఉద్యోగికి ఉండాల్సింది ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఎప్పుడైతే నీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుందో నీ జీతంతో సంబంధం లేకుండా నువ్వు ఎదుగుతూనే ఉంటావు. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, నెలకు లక్షలు సంపాదించినా డిసిప్లిన్ లేకపోతే ఏమవుతుందో నేను ఈరోజు చిన్న ఉదాహరణ, ఇవన్నీ రియల్ స్టోరీసే, నాకు తెలిసిన వాళ్ళు, నా స్నేహితుల నుంచే నేను చూసి ఒక పేర్లు మార్చి మీకు క్లియర్ స్టోరీ మీకు చెప్తాను. దీన్ని బట్టి ఎలా చేయాలో మీకు అర్థమైపోతుంది చివరిలో. సో రమేష్, సురేష్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే అనుకోండి. సో రమేష్ ఒక ప్రభుత్వ ఉద్యోగి, నెలకు ₹1,00,000 జీతం. సురేష్ సాఫ్ట్వేర్, నెలకు 5,00,000 జీతం. సో ఇద్దరు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశారు, ఒకే సంవత్సరం ఒకేసారి ఇద్దరికి జాబులు వచ్చినాయి. ఇద్దరు జీతం బాగానే ఉంది. బాగానే ఉన్న తర్వాత కొంచెం రమేష్కి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎక్కువ, సురేష్కి ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ తక్కువ. సో ఇన్ని రోజులు నేను కష్టపడి చదివాను, చాలా డబ్బులు సంపాదిస్తున్నాం కదా, ఇప్పటి నుంచి ఎందుకు, మనం ముందైతే లైఫ్ని ఎంజాయ్ చేద్దాము అనేది మనస్తత్వం సురేష్ది. సో రమేష్ ఏంటంటే, సో చిన్నప్పటి నుంచి నేను కష్టాలు పడ్డాను, ఫ్యూచర్లో మళ్ళీ నేను ఇలాంటి కష్టాలు పడద్దు, కాబట్టి చాలా డిసిప్లిన్గా ఉండాలనేది తను నేర్చుకున్నాడు. అదే ప్లాన్ ఉందన్నమాట. సో ఫస్ట్ మనం రమేష్ గురించి తెలుసుకుందాం. రమేష్ ఏం చేసిండంటే, జాబ్ రాగానే సో చిన్నగా చిట్టీలు కట్టడం స్టార్ట్ చేసిండు. ఒక 3 years తర్వాత సో అతని ఖర్చులన్నీ కూడా నెలకు 50,000 రమేష్ మిగిలేదు. 50,000 మిగిలితే మనోడు చిట్టీలు కట్టడం స్టార్ట్ చేసిండు. 2 నుంచి 3 సంవత్సరాల్లో చిట్టీలను అయిపోయింది, చేతిలో డబ్బులు వచ్చినాయి. ₹10,00,000 డబ్బులు చేతికి వచ్చినాయి. ₹10,00,000 చేతికి డబ్బులు రాగానే రమేష్ ఏం చేసిందంటే, ఒక మంచిగా HMD వెంచర్లో ఒక ప్లాట్ చూసిండు. ప్లాట్ చూసి ప్లాట్ కాస్ట్ ₹50,00,000. మనోడి దగ్గర ఉన్నాయి కేవలం 10 లక్షలు మాత్రమే. HMDO కాబట్టి, మనోడు ఉద్యోగి కాబట్టి లోన్ వస్తుంది. 40 లక్షలు లోన్ తీసుకుంది. 40 లక్షలు లోన్ తీసుకొని ఈ 10 లక్షలతో 50 లక్షలు పెట్టి ప్లాట్ కొన్నాడు. 40 లక్షలు లోన్ తీసుకోవడం వల్ల నెలకు EMI 35,000 మాత్రమే. మనోడికి ఇంకా 15,000 మిగులుతున్నాయి. సో ఈ 15,000 మిగులుతుంటే ఆ 15,000లో కూడా అప్పటికి మనోడు పెళ్లి చేసుకున్నాడు. సో కొంచెం ఫ్యామిలీని కొంచెం మినిమం ₹1,00,000 జీతం అంటే మినిమం లగ్జరీస్ ఉండాలి కాబట్టి ఒక కారు కొనుక్కోండు. కారు కొనుక్కొని ఆ కారుకు నెలకు 10,000 EMI కడుతుండు. అయినా కానీ అన్ని ఖర్చులు పోయినా కూడా నెలకు 5,000 మిగులుతున్నాయి. దాంతో మళ్ళీ ఒక చిట్టి స్టార్ట్ చేసుకుంటూ, ఇది రమేష్ స్టోరీ. ఇది 5 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అది ప్లాట్ కాస్త పెరిగి అది ₹1,00,00,000 మారింది. సో రమేష్ దగ్గర ₹1,00,00,000 ప్లాట్ ఉంది, ఉద్యోగం, కారు ఉంది, మినిమం లైఫ్ని అయితే లీడ్ చేస్తుంది. ఇది ₹1,00,000 జీతంతో ఇవన్నీ అతను సొంతం చేసుకోండి. ఇప్పుడు మనము సురేష్ దగ్గరికి వద్దాం. సురేష్కి 5 లక్షల జీతం. 5 లక్షలకి మనోడు ఏంటంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ ఇన్ని రోజుల్లో కష్టపడి చదివినాం, కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం, ఇప్పటి నుంచి ఎందుకు మనకు సేవింగ్స్, అప్పుడే సేవింగ్స్ అవసరం లేదు కదా అని చెప్పి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాడు. ఒక 3 to 4 years అయింది. ఆ 3 to 4 yearsలో వచ్చిన జీతం అంతా మంచి బ్రాండెడ్ బట్టలతో పాటు మంచి లగ్జరీ కారు, ఒక స్పోర్ట్స్ బైకు, సో వీకెండ్ పార్టీస్, ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేస్తూ ఉండు. 3-4 years అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ టైంలోనే మనకు పెళ్ళి అయిపోయింది, అన్నీ అయిపోయింది. సో ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉండు. ఒక 5 years తర్వాత తీరా చూస్తే చేతిలో ఏం లేవు, లైఫ్ అట్లా గడిచిపోతుంది. తీసుకోవడం కూడా, ఇల్లు కూడా మంచి ఒక లగ్జరీ విల్లా తీసుకొని దానికి నెలకు 30,000-40,000 రెంట్ పోతాయి. ఇలా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుండు, బాగానే ఉంది. ఇద్దరు ఒకరోజు కలిసి మాట్లాడుకుంటారు. ఏంట్రా పరిస్థితి అంటే, ఏం లేదురా, ఇది పరిస్థితి, నేను మళ్ళీ ప్లాట్ కొన్నాను, మంచిగా రేటు పెరిగింది, ₹1,00,00,000 అయింది అని చెప్పి రమేష్ చెప్పగానే సురేష్ షాక్ అవుతాడు. అరే, వాడి జీతం ₹1,00,000, నా జీతం 5 లక్షలు, వాడు ₹1,00,00,000 ప్లాట్ కొన్నాడంటే నేను ఇప్పటికీ అదే ప్లాట్లో 5 కొనాలి, నేను నాకెందుకు లేవు అని మనసులో బాధపడతాడు. బాధపడి ఏం ఉపయోగం, ఆ డిసిప్లిన్ లేదు. సరే అని చెప్పి ఆ రోజు కలుస్తారు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, అంటే కొన్ని రోజులు ఏం కాదు, ఒక 1 month తర్వాత మనోడికి ఏంది, సురేష్కి అర్థమైపోయింది కదా, సో ఇప్పటి నుంచి నేను ఖచ్చితంగా సేవింగ్ చేయాలి, వాళ్ళలాగా నేను కూడా మంచి ప్లాట్ కొనుక్కోవాలి అని చెప్పి ఆలోచన పెడతాడు. పెట్టిన తర్వాత అప్పటికి మనోడికి ఏమైందంటే, ఈ లగ్జరీ లైఫ్కి అలవాటు పడి బ్రాండెడ్ బట్టలు కొంటుండే. దాని నుంచి బయటికి ఆర్డినరీ బట్టలు కొనాలంటే కొనలేడు. ఎందుకంటే సొసైటీలో మళ్ళీ నేను చిన్న చూపు చూస్తారేమో దీంతో ఆ బట్టలు తగ్గించుకోలేదు.
కారు. ఇంతకుముందుకు ఒక 25 లక్షల కారు ఉండేది, ఇప్పుడు మళ్ళీ అది తీసేసి ఏమైనా 10 లక్షల కారు కొందామంటే బాగుండదు కదా. ఇన్ని రోజుల దాకా స్టేటస్ మెయింటైన్ చేసినట్టు సడన్గా దిగి కింది స్థాయికి రాలేడు. సో ఇప్పటిదాకా 40-50 వేల ఒక విల్లాలో, డూప్లెక్స్ విల్లాలో ఉన్న అతడు 10,000 పెట్టి బయట 2 BHK తీసుకుందాం అనుకున్నా కానీ స్టేటస్ తగ్గలేడు. సో వీకెండ్ పార్టీస్ చేయడం వల్ల ఆ సర్కిల్ నీకు డెవలప్ అయింది, ఆ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ నీకు డెవలప్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళు పిలుస్తారు, పోవాలి. వాటికి వెళ్ళి బయటికి రావడం అంత ఈజీ కాదు. ఏంటి అలాగే వీళ్ళు షాపింగ్కి వెళ్ళడం, ఇదే ఈ లైఫ్ స్టైల్ నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు, పాసిబుల్ కావట్లేదు. ఎంత ట్రై చేసినా ఇలానే గడిచిపోతుంది 10 years. ఈ 10 years అయిన తర్వాత తీరా చూస్తే ఏమైంది, రమేష్ ఇంకో ప్లాట్ కొన్నాడు, ఇంకో ₹1 కోటి ప్లాట్ అయింది, సురేష్ దగ్గర ఏమీ లేదు. సో ఇక్కడ ఆలోచించండి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే నువ్వేం చేయగలుగుతావు, డిసిప్లిన్ లేకపోతే నీకు ఎంత జీతమైనా ఏం చేయగలవు అనేది దీంట్లో మీకు అర్థమైంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ కాదు, ఒక్కసారి నీ లైఫ్ అనేది ఒక లగ్జరీకి అలవాటు పడి, ఒక ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడి, ఒక ఎంజాయ్మెంట్కి అలవాటు పడ్డప్పుడు దాంట్లో నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు. అందుకే మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, చెడి బతకొచ్చు కానీ బతికి చెడకూడదు అంటారు. అంటే నువ్వు నీ లైఫ్ స్టార్టింగ్ అప్పుడు ఏమైనా చేసుకో, ఎంత పేదరికం నుంచి వచ్చినా లాస్ట్కు నువ్వు పేపర్ వేయొచ్చు, లేకపోతే హోటల్లో పని చేయొచ్చు, లేకపోతే ఏదైనా షాప్లో పని చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ కష్టపడి ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఎందుకంటే నీకు ఆ లైఫ్ లీడ్ చేసి ఒక స్థాయికి వచ్చినావు నువ్వు, అప్పుడు నీ బాగానే ఉంటుంది నీ లైఫ్. ఒకవేళ నీ పడిపోయినా కానీ ఆ స్థాయి నీకు తెలుసు, నిన్ను ఓడేమనడు. ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ చేసినాడు, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయగలుగుతాడు. కానీ నువ్వు స్టార్ట్ చేయడంతోనే ఫస్ట్ ఒక గొప్ప స్థాయి నుంచే స్టార్ట్ చేసినప్పుడు నువ్వు అప్పటి నుంచి దానికన్నా పైకి పోతూనే ఉండాలి. ఏదో ఒకసారి నీకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ కింది స్థాయి నుంచి నువ్వు అడిగి వేయలేవు. ఈ సొసైటీ గురించి నువ్వు ఆలోచిస్తావు. కాబట్టి ఎప్పుడైనా కానీ లగ్జరీ లైఫ్ అనేది అంత మంచిది కాదు. నువ్వెంత చాలామంది ఒకసారి చూడండి, రతన్ టాటా బతుకున్నంత వరకు కూడా ఏ రోజన్నా ఒక లగ్జరీ బ్రాండ్ దొరుకున్నాడు. చాలా ఆర్డినరీగా అంత సింపుల్గా బతుకుతాడు. ముఖేష్ అంబానీ ఏమి అంత లగ్జరీ ఉంటాడా? వెరీ సింపుల్గా ఉంటాడు. ఎంతోమంది. కాబట్టి రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ప్రదర్శించరు వాళ్ళ రిచ్నెస్ని, సింపుల్గా ఉంటారు. ఎక్కువ మనం మిడిల్ క్లాస్ వాళ్ళే చూయించుకుంటారు, ఉన్నా లేకున్నా కానీ బయటికి మాత్రం ఏదో మేకపోతు గంభీర్యంలాగా ప్రదర్శిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నీ ముందర ఒక బ్రాండెడ్ బట్టలు వేసుకొని బయటకు ప్రదర్శిస్తున్నా అంటే వాడు రిచ్ కాదు, 100% మిడిల్ క్లాస్ వాడే. సో మిడిల్ క్లాస్ వాడే ఇవన్నిటిని ఏదో ప్రదర్శించి లాస్ట్కు అదే మిడిల్ క్లాస్లోనే బతుకుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు రిచ్నెస్ని ప్రదర్శించకండి, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోరుకోకండి. మీ లైఫ్ అనేది అలానే సాగుతూ ఉండాలి, డెవలప్ అవుతూ ఉండాలి. ఇప్పుడు అతను కూడా, రమేష్ కూడా ఒక కారు కొనుక్కున్నాడు, 2 ప్లాట్లు ఉన్నాయి. ఒక ప్లాట్లో మంచి ఇల్లు కట్టుకుంటాడు, లగ్జరీ ఉంటాడు, పిల్లల్ని చదివిస్తున్నాడు, మంచి లగ్జరీ లైఫ్. సో నువ్వు మిడిల్ క్లాస్ నుంచి కూడా ఆ స్థాయికి రావడం అనేది అది కూడా లగ్జరీ లైఫే. కానీ నీకు ఇది లేకుండా ఇది చేస్తే సడన్గా నీ ఉద్యోగం పోతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ అతని ఉద్యోగం పోదు, బట్ సాఫ్ట్వేర్ పోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవు. పోనీ ఏమైనా ప్రాపర్టీ ఉందా? ప్రాపర్టీ లేదు. ఉద్యోగం పోయింది. ఇప్పుడు ఎట్లా? సో ఇవన్నీ నేను ఈ రెండింటికి ఎగ్జాంపుల్ కంపేర్ చేసి చెప్తున్నాను. ఇది రియల్ స్టోరీ, ఇది పేర్లు మాత్రం మార్చి చెప్పాను నేను. సో ఇది ఇక్కడ మీకు అర్థం ఏంటది, ఒక డిసిప్లిన్ అంటే ఏం చేయొచ్చు, డిసిప్లిన్ లేకపోతే నువ్వు ఎంత గొప్పోడువైనా, ఎన్ని డబ్బులు ఉన్నా కానీ చివరికి మిగిలేదు ఏముండదు. కాబట్టి మీరు రమేష్ లాగా మీ జీతం ఎంతైనా కావచ్చు, మీ జీతం 50,000 అయినా 40,000 అయినా మీరు దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. నీకు నెలకు ఒక 10,000 మిగులుతున్నాయి అనుకో, ఆ 10,000తో నువ్వు ఏదన్నా ఒక చిట్టి లాంటివి కట్టుకొని 2-3 లక్షలు కాగానే ఒక 20 లక్షల ప్లాట్ చూసి లోన్ తీసుకో, 30 లక్షల లోన్ తీసుకో. నీ బడ్జెట్ని బట్టి నీకు లోన్ తీసుకొని నీకు ఇబ్బంది కానంత వరకు ప్లాట్ కొనేసుకో, ప్రాపర్టీ కొనేసుకో. జీవితంలో ఎప్పుడు ఏది పోయినా కానీ ప్రాపర్టీ పోదు. ప్రాపర్టీ వాల్యూ మ్యాక్సిమం రోజుకు పెరుగుతూనే ఉంటుంది, తగ్గనైతే తగ్గదు. అట్లీస్ట్ నీకు మార్కెట్ బాగాలేకపోయినా ఏ పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా దాని వాల్యూ మాత్రం అంతైనా ఉంటుంది తప్ప ₹1 తగ్గదు. కాబట్టి ఆ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. డబ్బులు సంపాదించడం అనేది ఒక ఆర్ట్, కళ అంటే సింగింగ్ అనేది ఒక ఆర్ట్, డాన్సింగ్ అనేది ఒక ఆర్ట్, పెయింటింగ్ అనేది ఒక ఆర్ట్. సో ఇప్పుడు నాలంటోడు ఎంత ప్రయత్నించినా, ఎంత గొప్ప కోచింగ్ దగ్గరికి వెళ్ళినా కానీ నేను సింగర్ని కాలేను, ఎందుకంటే అది రాదు. నేను డాన్సర్ని కాలేను, ఒక కళాకారుని కాలేను. నేను కళ అనేది దేవుడు ఏడిచ్చిన ఒక అదృష్టం. దానిలాగానే డబ్బులు సంపాదించడం కూడా ఒక అదృష్టం. కానీ కళ వేరు, తెలివి వేరు. కళతో సంపాదించవచ్చు, కానీ తెలివితో మనం సంపాదించిన దాన్ని దాచిపెట్టుకోవాలి.
ఎందుకంటే చాలామంది సినిమా ఇండస్ట్రీలో కళాకారులు ఉంటారు, కానీ తెలివైన వాళ్ళు కొంతమంది ఉంటారు. సంపాదించుకున్న డబ్బుల్ని మంచిగా ఇన్వెస్ట్ చేసి చిన్న చిన్న ఆర్టిస్టులు, చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా కోట్లు సంపాదించారు. ఎలా అంటే కేవలం ఫైనాన్షియల్ డిసిప్లిన్. చాలా పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు, గొప్ప గొప్ప క్యారెక్టరేషన్, బాగా హై రెమ్యునరేషన్ తీసుకుని కూడా ఈరోజు పేదరికంలో ఎక్కడో చిన్న చిన్న ఫ్లాట్లలో ఉంటున్నారు. కారణం ఏంటంటే ఆ డిసిప్లిన్ లేకపోవడం, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. నీ జీతం ఎంతైనా కావచ్చు, నీ జీతం 10,000 అయినా, నీ జీతం 1,00,000 అయినా, ఆ డిసిప్లిన్ ఉండాలి. దేనికి కూడా డబ్బులు ఉన్నాయని అడవులే ఖర్చు పెట్టకూడదు. సో దీనికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిటికంటే ముందే నేను చెప్పాల్సిన పాయింట్ కొంచెం లేట్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా 2 ఉండాలి. ఫస్ట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడన్నా నీ కుటుంబంలో ఏదైనా ఇష్యూ జరిగితే మనం భయం. ఎందుకంటే ఏ హాస్పిటల్ పోయినా మినిమం లక్షలు ఖర్చు అవుతాయి. కానీ ఆ లక్షలు దానికి మనం భయపడకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకోండి. సో మీరు మీ కంపెనీ కానీ లేకపోతే మీ యొక్క డిపార్ట్మెంట్ కానీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తే పర్లేదు. ఇవ్వకపోతే ఖచ్చితంగా మ్యాక్సిమం ఏముంటుంది, సంవత్సరానికి 15,000 20,000 ఉంటుంది. తీసుకోండి ఖచ్చితంగా. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నీకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సెకండ్ వన్ టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ నేను ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ చెప్పాను, దాంట్లో కొంత వస్తుంది. వచ్చినా కానీ సో ఈ రోజుల్లో ఉంటే మంచిదే. సడన్గా ఎవరి లైఫ్ గ్యారంటీ లేదు. సో నీకు ఖచ్చితంగా నువ్వు పోయినా కానీ నీ కుటుంబం బాగుపడాలి, నువ్వు అన్న కళలు వాళ్ళు సాధించాలంటే ఖచ్చితంగా నీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే మంచిది. ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకో, తప్పేంది. ఏం కాలేదనుకో, నువ్వు అదృష్టవంతులే. నీకు ఏం కాలేదని, ఏదైనా అయిందనుకో, నువ్వు పోయినా నీ కుటుంబం రోడ్డు మీద పడకుండా, నీ పిల్లలు రోడ్డు మీద పడకుండా కాపాడుతుంది. సో ఈ 2 ఇన్సూరెన్సులు ఎలాంటి ఉద్యోగం అయినా, ప్రభుత్వ ఉద్యోగం అయినా ప్రైవేట్ ఉద్యోగం అయినా, ఈ 2 ఇన్సూరెన్సులు ఖచ్చితంగా ఉండాలి. ఇదంతా ఫారెన్ కల్చర్. ఇది ఫారెన్లో ప్రతి ఒక్కడికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో మనం కూడా ఇది తీసుకున్నాం అనుకోండి, మన కుటుంబానికి భరోసా ఉంటుంది, నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది లైఫ్లో. అది ఈ 2 ఉండాలి. ఉన్న తర్వాత ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకుంటే నువ్వు ఎంత పేదరికంలో ఉన్నా నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ డెవలప్ అవుతూ ఉంటావు. ఇదనమాట. నా వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.